Taste the Daily. నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో కులగణనపై రాజకీయ రచ్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేసి తీర్తామంటోంది కాంగ్రెస్. వచ్చే ఏడాది జనగణనలో కులాల లెక్క కూడా తీయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వాదనను బీజేపీ తిప్పికొడుతోంది. కాంగ్రెస్ కులగణన పేరుతో ఆదివాసీలు, ఓబీసీలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని కాషాయ పార్టీ మండిపడుతోంది. కులగణనపై రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కులాల లెక్క పేరుతో విభజించి పాలించాలన్నది కాంగ్రెస్ ఆలోచనని ప్రధాని విమర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మిగతా అంశాలన్నీ పక్కకు పోయి కేవలం కులాల అంశం మీదే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కులాల లెక్క దేశ జనాభా సామాజిక స్థితిని తెలియజేస్తుంది. దేశంలో ఆర్థిక అసమానతల్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్ గట్టిగా వాదిస్తోంది. ఎక్కడ నిజాలు బయటకొస్తాయోనని బీజేపీ వెనకడుగు వేస్తోందని విమర్శిస్తోంది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపట్టి తీరుతామంటున్న కాంగ్రెస్ ఈలోగా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పని చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే తెలంగాణలో కులగణన జరుగుతోంది. కులాల లెక్క తీయడానికి బీజేపీకి భయం ఎందుకని రాహుల్ నిలదీస్తున్నారు. अपोलो अस्पताल ये सब जो है खुल रहे हैं, मुझे बता दो इसको इनमें से कौन सा है जिसका मालिक आदिवासी है, जिसका मालिक पिछड़े वर्ग का है, जिसका मालिक दलित है. आपको एक नहीं मिलेगा. पूरे देश में ढूंढ लो, एक नहीं मिलेगा. यह बात मैंने उठाई पार्लियामेंट में और कहते हैं राहुल गांधी देश को बांट रहा है. मैं चाहता हूं कि 90% लोगों को इस देश में भागीदारी मिले. मैं चाहता हूं अगर यह देश चलाया जाए तो 90% लोग इस देश को चलाएं. और बीजेपी चाहती है कि इस देश को 2-3 लोग चलाएं. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిని బీజేపీ తప్పుబడుతోంది. యూపీఏ హయాంలోనే కులాల లెక్క తీసి బయటకు చెప్పలేదని, ఇప్పుడు కులాల ఛాంపియన్లా ఆ పార్టీ మాట్లాడుతోందని మండిపడుతోంది. ప్రధాని మోడీ కూడా కులగణన పేరుతో ఓబీసీలు, ఆదివాసీల్ని విభజించే కుట్ర జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కులాల వారీగా విడిపోతే బలహీనపడతారని, అప్పుడు అసలు కోటాకి ఎసరు పెట్టే ఆలోచనతో కాంగ్రెస్ ఉందని మోడీ హెచ్చరిస్తున్నారు. ओबीसी एक हो जाएगा, अगर शेड्यूल कास्ट एससी दलित समाज एक हो जाएगा, एसटी हमारा आदिवासी भाई बहन एक हो जाएंगे, तो शाही खानदान को कुर्सी कैसे मिलेगी? इसलिए कांग्रेस अब दलित, पिछड़ा, आदिवासी को छोटे छोटे टुकड़ों में बिखेरने का षड्यंत्र कर रही है. 2018 ఆగస్టులోనే 2021 జనాభా లెక్కల కోసం సిద్దమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అప్పుడే తొలిసారి ఓబీసీ లెక్కలు కూడా చేపడతామని ప్రభుత్వం చెప్పింది. అయితే తర్వాత మళ్లీ ఆ లెక్కలు చేపట్టబోమని తెలిపింది. నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కులగణనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నవారు దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ విషయంలోనూ ఇదే జరిగింది అనేది చరిత్ర చెప్తున్న సత్యం. దీంతో పాటు కులగణన తర్వాత కొత్త రిజర్వేషన్లకు డిమాండ్లు కూడా పెరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అయితే రిజర్వేషన్లు 50% మించకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కొందరు నిపుణులు గుర్తు చేస్తున్నారు. కులగణనతో సామాజిక ప్రజాస్వామ్యం మెరుగుపడుతుందని చెప్తున్నారు. అయితే దీనివల్ల సమాజంలో వచ్చే విభేదాల సంగతి ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కులగణనతో సౌభాతృత్వం పటిష్టమవుతుందని, ప్రజాస్వామ్యంలో తమ వాటా ప్రజలకు చేరుతుందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ కులాల వారీగా సమాజంలో మరిన్ని చీలికలొస్తాయనే ఆందోళన కూడా చాలా మందిని వెంటాడుతోంది. ఇవన్నీ ఓ ఎత్తైతే కులం పేరుతో జరుగుతున్న రాజకీయం మరో ఎత్తు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోంది కాబట్టి తాము కులం పేరుతో కౌంటర్ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా కులగణన గురించి గట్టిగా మాట్లాడుతున్న రాహుల్ ఈ విషయంలో మోడీని కార్నర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలా కులాల లెక్కల అంశాన్ని వీలైనంత ఉధృతంగా ప్రజలోకి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల నాటికి మతం వర్సెస్ కులం అజెండాను ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఉంది హస్తం పార్టీ. కాంగ్రెస్ కులాల పేరుతో కొత్త సమస్యలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. అయితే మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీకి తమను తప్పుబట్టే హక్కు ఎక్కడుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
కులగణనతో బీజేపీకి నష్టం చేకూరే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తాము అందరినీ కలుపుకుని పోతామని బీజేపీ చెప్తోంది. కాబట్టి ఇప్పుడు కులగణనతో సమాజంలోని కొన్ని కులాలు వారికి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే బీజేపీ మధ్య మార్గాన్ని అనుసరిస్తోంది. కులగణనతో హిందువులు మరిన్ని వర్గాలుగా చీలిపోతారు అనేది కూడా బీజేపీ సమస్యలో ఒకటిగా ఉంది. ప్రాంతీయ పార్టీల లెక్కలన్నీ కులాల సమీకరణలపైనే ఉంటాయి. కులగణనతో సమాజం మరింత చీలిపోతే అంతిమంగా మేలు జరిగేది వారికి అనేది ఇంకో లెక్క. మన సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపాలంటే మొదటగా కులాలకు ఇచ్చే ప్రత్యేక హక్కులను కూడా రద్దు చేయాలని చాలా మంది రాజకీయ సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో నిజంగా వెనుకబడిన వారెవరో కూడా గుర్తించాలని చెప్తున్నారు. అసలైన వెనుకబాటును గుర్తించాలంటే మన దగ్గర గణాంకాలు, సమాచారం ఉండాలి. ఇది కులగణనతోనే సాధ్యం. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను మెరుగ్గా చేరవేయాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. కులగణన నుంచి వచ్చే సమాచారంతో ఇది కూడా సాధ్యపడుతుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మెరుగ్గా ప్రజలకు చేరవేయాలన్నా కులాల వారీ లెక్కలు అవసరం. ఈ వాదన నిజమే అయినా సున్నితమైన కులాల సమాచారంతో కొత్త సమస్యలొచ్చే అవకాశాన్ని ఎవరూ కాదనలేరు. ఉపకులాల మధ్య కొత్త గొడవలొస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నలు కులగణన వ్యతిరేకుల నుంచి వస్తున్నాయి. అసలు నేటి సమాజంలో వ్యక్తిగత వ్యవహారాల్లో మినహా మిగతా చోట్ల కుల ప్రస్తావన తగ్గిపోతోందని, ఈ సమయంలో కులాల లెక్క పేరుతో అనవసర అశాంతి అవసరమా అని కూడా కొందరు అడుగుతున్నారు. అయితే అసలు కులగణన మంచి చెడ్డలు, సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించే, చర్చించే తీరిక ఎవ్వరికీ లేదు. రాజకీయ పార్టీలన్నీ కులగణన అంశంపై లబ్ధి పొందడం ఎలా అనే పనిలో బిజీగా ఉన్నాయి. కులగణన జరిగితే ఇదమితంగా ఈ మేలు జరుగుతుందని క్లారిటీ లేదు. ఇప్పుడు రకరకాల కారణాలతో కులగణన చేయాలనే వారు సైతం ఖచ్చితంగా ఆ లక్ష్యాలు నెరవేరుతాయని, కొత్త సమస్యలు రావని గ్యారంటీ ఇవ్వలేరు. అదే సమయంలో కులాల లెక్క తేలకుండా అసమానతలు ఎలా దూరమవుతాయో వ్యతిరేకులు కూడా చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద సున్నితమైన కులగణన అంశాన్ని కీలక రాజకీయ అజెండాగా అయితే మార్చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే. దేశ రాజకీయాలను, కులాలను వేరు చేసి చూడలేం. తెలంగాణ అయినా, గుజరాత్ అయినా, ఏ రాష్ట్ర రాజకీయాలైనా కులాల ప్రస్తావన లేకుండా ముందుకు సాగవు. ప్రస్తుతం దేశ నాయకులు బీసీ జపం చేస్తున్నారు. కులగణన చేయాలని యాంటీ బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. బీహార్ ఇప్పటికే కులగణనను పూర్తిగా చేయగా తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బీజేపీతో పాటు దాని మిత్రపక్ష పార్టీలు కులగణనపై వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ వీలు చిక్కినప్పుడల్లా ఈ విషయంలో బీజేపీని కార్నర్ చేస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటికైతే కులగణన అంశంలో బీజేపీని ఆత్మరక్షణలో పడేశామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందనే లెక్కలేసుకుంటోంది. ప్రస్తుతం కులగణన అవసరమా కాదా అనే చర్చకు పార్టీలు అవకాశం ఇవ్వడం లేదు. ఇక్కడ కులగణన చేస్తే ఒక రకమైన రాజకీయ లబ్ధి, లేకపోతే మరో రకమైన లబ్ధిని మాత్రమే ఆశిస్తున్నాయి. ఈ బేరీజ్లో కులాల అసమానతలు, సామాజిక న్యాయానికి చోటెక్కడుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కొనసాగుతోంది. ఈ కులగణన సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారు. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సర్వేలో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటున్నారు అధికారులు. అయితే తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకరేపుతోంది. కులగణన విషయంలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ప్రధానంగా తెలంగాణ కులగణనను కాంగ్రెస్ ఘనతగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్. కులగణనను కేంద్రం దేశమంతా అమలు చేయాలనే డిమాండ్ను తెరపైకి ఈ క్రమంలోనే జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలు, ఓబీసీలకు కులగణనతోనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కులగణనను మోదీ అడ్డుకోలేరని, పార్లమెంట్ తప్పకుండా ఆమోదిస్తుందన్నారు రాహుల్ గాంధీ. ఇక కులగణన విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్ కు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ దేశానికి 10 ఏళ్లుగా ఒక ఓబీసీ ప్రధాని సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఒక ఓబీసీ ప్రధానిగా ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మోదీ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఓబీసీ సమైక్యతను కాంగ్రెస్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని, ఓబీసీలను చిన్న చిన్న కులాలుగా విభజించాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని, కులాల పేరుతో రాజకీయాలు చేస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా కులగణన విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరి లెక్కలు వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కులగణనను కాంగ్రెస్ ఘనతగా రాహుల్ చెప్తూ ఉంటే ఓబీసీలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడుతోందని ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటర్లిస్తున్నారు. ఏది ఏవైనా తెలంగాణలో జరుగుతున్న
కులగణన సర్వే దేశవ్యాప్తంగా పొలిటికల్ ఫైట్ కు దారితీస్తోంది. దేశ జనాభాలో సగానికి పైగా కులం ఆధారంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనక్కి నెట్టివేయబడ్డారు. తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారు. బాధిత ప్రజలకు స్వాంతన చేకూర్చే ఉద్దేశంతోనే నాటి నాయకులు రిజర్వేషన్లు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే మొదట షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు కల్పించారు. తర్వాతి కాలంలో వెనుకబడిన తరగతులకు, తాజాగా అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు అందుతున్నాయి. బిందేశ్వరి ప్రసాద్ మండల్ 1980లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. ఈ నివేదిక తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తర భారత్ కి చెందిన ఓబీసీ నాయకులు దీనిని అమలు చేయాలని కేంద్ర సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఫలితంగా 1990లో వీపీ సింగ్ దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని తర్వాత భారత రాజకీయాల్లో మండల్ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ కూడా రాష్ట్రాల్లో ఓబీసీ నేతలను ప్రోత్సహించడం ప్రారంభించింది అనేది నిజం. బీజేపీ దృష్టికోణం నుంచి ఇది చాలా కాలంగా ఓబీసీ రాజకీయాలు కూడా చేస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఓబీసీలకు రిజర్వేషన్ లేదు. కేంద్ర స్థాయిలో 1980లో మండల్ కమిషన్ నివేదిక తర్వాత వారికి రిజర్వేషన్ వచ్చింది. అప్పట్లో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3743 కులాలను బీసీ కులాలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52% బీసీలుగా అప్పుడు తేలింది. కానీ వారికి అందులో దాదాపు సగం అంటే 27% రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2479 కులాలున్నాయి. కేంద్రం కాకుండా కేవలం రాష్ట్రాల స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తీసుకునే కులాలు మొత్తం 3150 ఉన్నాయి. మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై ఎప్పుడూ ఏదో రచ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో అంటే అసెంబ్లీ, పార్లమెంటులో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది, బీసీలకు లేదు. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డిమాండ్. అసెంబ్లీ, పార్లమెంటులో జనాభాకు తగ్గట్లు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్న బీసీలకు ఇది చిరకాల స్వప్నం. మరోవైపు స్థానిక సంస్థల్లో అంటే మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వారికి రిజర్వేషన్ ఉంది. కానీ తరచూ ఈ వివాదం కోర్టుకెక్కుతూనే ఉంది. 2021లో కూడా ఇలా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ గొడవ ఒకటి మహారాష్ట్రలో వచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2021 జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2011లో చేసిన కులాల లెక్కలు విడుదల చేయాలని కూడా మహారాష్ట్ర కోరగా కేంద్రం తిరస్కరించింది. కులగణనకు రిజర్వేషన్లతో సంబంధం ఉండడంతో రాజకీయ పార్టీలు తరచూ దీనికోసం డిమాండ్లు చేస్తూ ఉంటాయి. అయితే 2010లో ఈ కులగణనను చేపట్టాలని చాలా మంది ఎంపీలు కోరడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంగీకరించింది. అయితే అప్పట్లో సేకరించిన కులాల సమాచారాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇలానే 2015లోనూ కర్ణాటకలోనూ కులాల సమాచారాన్ని సేకరించారు. కానీ ఈ సమాచారాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. సామాజిక, ఆర్థిక కులగణనలో భాగంగా 2011లో సేకరించిన సమాచారాన్ని బయటపెట్టబోవడం లేదని జులై 2022లో పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 1931 జనాభా లెక్కల్లో కులాల సంఖ్య 4147గా ఉండేది. కానీ 2011 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 46 లక్షలకు పైనే ఉన్నట్లు కనిపిస్తున్నాయని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో చేపట్టిన కులగణన లెక్కలను ఉదహరిస్తూ అప్పట్లో రాష్ట్రంలో మొత్తం కులాలు, తెగలు కలిపి 494 ఉండేవి. కానీ 2011 లెక్కల్లో ఇక్కడ మొత్తంగా 4,28,677 కులాలున్నట్లు తేలిందని పేర్కొంది. కులగణనకు అనుకూల, వ్యతిరేక వాదనలు రెండింట్లోనూ గట్టి సమర్థనలు, తీసి పారేలేని పాయింట్లు ఉండడం ఈ అంశాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. కులగణన చేయకుండా సమాజంలో అసమానతలు రూపుమాపడం కుదరదని కొందరు ఆర్థికవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఈ ఆధునిక సమాజంలో కులాల లెక్క పేరుతో తిరోగమన చర్యలు అవసరమా అనేది మరో వర్గం వాదన. కులగణన సంక్లిష్టం, సున్నితం అని తెలిసిన పార్టీలు మాత్రం ఈ అంశం నుంచి వీలైనంత రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయి. ఎక్కడి ఎన్నికలు జరిగినా కులగణన చుట్టే ప్రచారాన్ని తిప్పాలనే సంకల్పం కనిపిస్తోంది. ప్రతి పార్టీ కూడా సామాజిక న్యాయానికి తామే కట్టుబడ్డామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా కులాల లెక్క తీయాలని కోరుతోంది. కులగణన చేయాలనుకున్నా, వద్దనుకున్నా దానికి ఓ ప్రాతిపదిక ఉండాలి. అంతేకాని రాజకీయాలే ప్రాతిపదిక కాకూడదనేది నిపుణుల మాట. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికే కులాల లెక్క పేరుతో రాజకీయ రచ్చను పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. ఈ సమయంలో కులగణనపై ఆరోగ్యకరమైన చర్చ కుదురుతుందా అనేది అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే కులాల లెక్కపై సమగ్ర స్వరూపం, స్వభావం, ప్రాతిపదికలు ఫిక్స్ చేయాలంటే రాజకీయ ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టాలి. కేవలం ప్రజా ప్రయోజనాలే గీటురాయి అనుకుంటేనే కులగణన చేసినా చేయకపోయినా కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. అలా కాదని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ కులగణన పేరుతో రచ్చ చేస్తే అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. దేశానికి కులగణన అవసరమా?
నిర్వహించినట్టయితే అది సానుకూల లేదా ప్రతికూల పరిణామాలను తెస్తుందా? ఈ అంశంపై చర్చ జరుగుతోంది. కొందరు కులగణన ఉనికిని అంగీకరిస్తున్నారు, మరికొందరు ప్రతికూల ఫలితాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కులగణన చేయడం ద్వారా చర్చను రేకెత్తించారు. కులగణన నివేదిక సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ సీలింగ్ ను తొలగించాలనే రాజకీయ డిమాండ్లకు దారితీయొచ్చు. ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా కులగణనను డిమాండ్ చేసింది. మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్లు కులగణనను నిర్వహించడానికి అంగీకరించగా బెంగాల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కులగణన అంశం భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. కొందరు కులగణనకు అనుకూలంగా వాదించారు. 1931కి ముందు జనాభా గణనలో కులానికి సంబంధించిన డేటా ఉంది. అయితే 1941లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా కులగణన జరగలేదు. 1951 నుండి 2011 వరకు భారతదేశ స్వతంత్ర జనాభా గణనలన్నీ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సమాచారం ఉంది, కానీ ఇతర కులాల సమాచారం లేదు. స్వాతంత్ర్యం తర్వాత నెహ్రూ ప్రభుత్వం కులగణనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దశాబ్దాలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణనను వ్యతిరేకించాయి. జనతా ప్రభుత్వ హయాంలో 1979లో మండల్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. దశాబ్దం తర్వాత జనతాదళ్ ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేశారు. 2001 జనాభా గణన కులాన్ని ఒక వర్గంగా చేర్చడాన్ని పరిగణించింది. అయితే ఆచరణాత్మక సమస్యలు దానిని అమలు చేయకుండా నిరోధించాయి. 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్థిక అంశాల ఆధారంగా సర్వే నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కులానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి జితనీ అబాదీ ఉతనా హక్ అనే నినాదాన్నిచ్చారు. కులాన్ని నిర్వచించడం సంక్లిష్టమైన సమస్య. కులగణన అనేది వివక్షగా పరిగణించే అవకాశం లేకపోలేదు. గత సామాజిక అన్యాయాలను పరిష్కరించడానికి రాజ్యాంగం కొన్ని పరిష్కారాలు సూచించింది. కులగణనకు అనుకూలమైన మరియు వ్యతిరేకమైన వాదనలున్నాయి. అంతిమంగా జనాభా గణనను నిర్వహించాలనే నిర్ణయం ఎక్కువగా రాజకీయ అంశాలు, ప్రజల సెంటిమెంట్ మరియు అధికార పార్టీ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ చర్యలు ప్రజల డిమాండ్లు మరియు అవగాహన స్థాయి ద్వారా కూడా ప్రభావితమవుతాయి. కులగణనకు కుల ఆధారిత పార్టీలు వాదిస్తాయి. పరిస్థితి రాజకీయ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. కులగణనపై ఏకాభిప్రాయాన్ని ఏర్పరచాలి మరియు దాని ప్రభావాలను ముందే వివరించాలి. పరిమిత సమయం కారణంగా సమస్యలను పరిష్కరించేందుకు సున్నితమైన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు నడుస్తాయి. ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న దేశాలలో ఇస్లామిక్ రాజకీయాలు నడుస్తాయి. ఇక కమ్యూనిజం కొనసాగించే దేశాల్లో ఒక పార్టీ నియంతృత్వ విధానం అమలవుతుంది. అయితే మన దేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా కుల రాజకీయాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఏ కులం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో ఆ కులం వారిలో ఉండే ఆర్థిక, రాజకీయ, సంఘటిత ప్రభావం ఏంటి, కులాల మధ్య ఎటువంటి వైషమ్యాలు సృష్టిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు పునాది ఏర్పడుతుందని తలపోసే రాజకీయ నాయకులు దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. వాస్తవంగా హిందూ సమాజం మతపరమైన సమాజం కాదు. ఈ సమాజంలో కుల వైషమ్యాలు గడ్డకట్టుకుని ఉంటాయి. 2004-2009 ఎన్నికల్లో మిత్రపక్షాల సహాయంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కులగణన దేశాన్ని బలహీనపరుస్తుందని, దేశంలో ఐకమత్యం దెబ్బతింటుందని ఇందిరాగాంధీ గతంలో వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామానికి ప్రభుత్వం తరపున ఉద్యోగులున్నారు. ఆ గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఎవరికివ్వాలో ఎవరికి ఇవ్వకూడదో అనే విషయం వారికి బాగా తెలుసు. ప్రభుత్వ పథకాలను అందించడంలో రాజకీయ నాయకుల జోక్యం లేకపోతే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు సక్రమమైన రీతిలో అందుతాయి. ఈ విషయంలో కులాలను ఎందుకు లాగాలి అనేది మరో ప్రశ్న. రాజ్యాంగం పౌరులందరూ సమానమే అని చెప్పింది. ప్రభుత్వాలు కులం, మతం, వర్గం, ప్రాంతం చూడకుండా సమానంగా చూడాలని నిర్దేశించింది. మరి ఈ లక్షణాలన్నీ నిజంగా దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. రాజకీయాల్లో పార్టీలు సిద్ధాంతాలు, విధానాలు చెప్పి జనం మెప్పు పొందాలి. కానీ జరుగుతున్నది వేరు. ఎప్పటికైనా దేశంలో కుల, మతరహిత సమాజం ఉండాలి అనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగా రాజకీయం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు కులమతాల పేరుతో ఓట్లు దండుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ రెండూ లేకుండా ఓటర్లను ఆకట్టుకోవడం అంత తేలిక కాదనే భావనలో ఉన్నాయి. 5 ఏళ్లు ఏం చేసినా సరిగ్గా ఎన్నికల సమయానికి కులాన్నో మతాన్నో వాడుకుని ఫలితాలు సాధించడంలో రాజకీయ పార్టీలు ఆరితేరాయి. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్నీ ఆతానుముక్కలే. ఎవరికి వారు కులం, మతం పేరు చెప్పకుండా రాజకీయం చేస్తామని ఆర్భాటం చేస్తారు. కానీ అసలు సమయంలో ఆ 2 అస్త్రాలు వాడకుండా ఎవ్వరూ ఉండరు. విధానాలు, సిద్ధాంతాల్ని పార్టీలు ఎప్పుడో గాలి కుదిలేశాయి. మతం కలిసొస్తే మతాన్ని, కులం పనికొస్తే కులాన్ని భుజన వేసుకుని తిరుగుతున్నాయి. ఓటర్ల మెదళ్లలోకి కూడా వాటిని బలవంతంగా చొప్పిస్తున్నాయి. జనానికి బ్రెయిన్ వాష్ చేసి మరీ ఓట్లు వేయించుకుంటున్నాయి.
కులం మతం పేరుతో జరిగే రాజకీయాన్ని ఎందాక తీసుకువెళ్లడానికి పార్టీలు రెడీగా ఉన్నాయి. కులాలు అనేవి సమాజంలో ఉన్న కట్టుబాట్లు మాత్రమే. ఇవి వ్యక్తిగత విషయాలు. కానీ మా కులం గొప్పదంటే మా మతం గొప్పదనే ఆధిపత్య భావన పెరిగే కొద్దీ కులమత యుద్ధాలు జరిగే స్థాయికి పరిస్థితి దిగజారింది. ప్రజాస్వామ్యంలో యుద్ధాలంటే ఎన్నికలే కాబట్టి ఎన్నికలు రాగానే కులమత రక్కసి పైకి లేస్తుంది. అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వాళ్లు కూడా ఎన్నికలు రాగానే కులాలు మతాల వారీగా చీలిపోయి వివిధ పార్టీలకు పనిచేయడం షరా మామూలు విషయంలా మారిపోయింది. కాలం మారుతోంది. చదువుకున్న వారు పెరుగుతున్నారు. దాంతో చాలా మందికి కులం మతం వంటి వాటిపై అవగాహన వచ్చి మానవత్వం గురించి మాత్రమే తెలుసుకుంటారని అనుకుంటారు. కానీ పెద్దగా అక్షరాస్యత లేని కాలంలో ఉన్న అభ్యుదయాలు చదువుకున్న వారు పెరిగిపోయిన ఈ రోజుల్లో లేవు. ఇప్పుడు ఎంత చదువుకున్నా కులం మతం మత్తు వారిని వదిలిపెట్టడం లేదు. ఫలితంగా రాజకీయ పార్టీల ఆటలు కూడా సాగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది. ఏ కులము గొప్ప కాదు, ఏ కులము తక్కువ కాదు. అన్ని కులాల్లోనూ ధనవంతులుంటారు, పేదవాళ్లు ఉంటారు. కానీ సమస్య అంతా రాజకీయంతోనే వస్తుంది. కులగణన కూడా సరైన ఉద్దేశాలతో జరిగినా అసలు జరగకపోయినా ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చే సమస్య ఏమీ లేదు. కానీ దేశంలో ఇంతకంటే సమస్యలు లేవన్నట్లుగా పార్టీలు కులగణనను హైలైట్ చేస్తున్నాయి. అసలు సమస్యలన్నీ పక్కదో పట్టించే ప్రయత్నం కూడా కావచ్చనే అనుమానాలు వస్తున్నాయి.